బీహార్లో ఇష్యూ గురించి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ బెంగాల్ గురించి మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళందరూ రేపు పొద్దున కలిసి పనిచేయాలి. బెంగాల్లో నకిలీ ఓటర్ దరఖాస్తుల వ్యవహారం మీద పెద్ద దుమారమే రేగింది. భారత ఎన్నికల కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నవాడు మమతా బెనర్జీ ప్రభుత్వం మొదట బేఖాతరు చేసింది. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మందలించేటప్పటికి ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు తీసింది. దేవోత్తమ్ దత్త చౌదరి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బిప్లబ్ సర్కార్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, తథాగత మండల్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, సుధీ దాస్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, వీళ్ళ మీద ఓటర్ల జాబితాలో తప్పుడు ఎంట్రీలు ఆమోదించినట్టు ఈసీఐ తేల్చి సస్పెన్షన్గా ఆదేశించింది. ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్ మనోజిత్ హల్దారే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈసీఐని ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరాకరించడమే ఇక్కడ విచిత్రమైనటువంటిది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తుంది, ముఖ్య కార్యదర్శి మనోజ్ పాంబు విచిత్రమైనటువంటి చెప్తాడు. ఇటువంటి క్రిమినల్ కేసులు ఉద్యోగుల భవిష్యత్తు మీద ప్రతికూల ప్రభావం చూపెడతాయట. ఇది కేవలం శాఖాపరమైన తప్పిదం